Chanakya, Gautama Buddha, these all are introverts. Are you getting me? పేరెంట్స్ కూడా తక్కువ మాట్లాడే పిల్లల్ని తక్కువ చేసి చూడకండి. వాళ్ళు ఒకేసారి 100 విషయాలను గ్రహించగలిగే క్యాలిబర్ వాళ్ళకు ఉంటుంది. ఎస్ ఎస్ ద ఫిఫ్త్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మ్యూజికల్ అంటే గానానికి, ఏదైనా కానీ సంగీతానికి వాళ్ళ శరీరం బాగా దానికి ట్యూన్ అవుతుంది. కాబట్టి మనకి ఇంతవరకు సంగీతం నేర్చుకున్నాం, ఎక్కడెక్కడ మధ్య మాటనే బాగా పాడేస్తారు, వింటానే అర్థమైపోతుంది. ఎవరి వాయిస్ ఎవరిదో కూడా మనకు అర్థమైపోతుంది, వింటానే పట్టుకుంటాం. పదాలు తొందరగా వచ్చేస్తాయి, రాగం వచ్చేస్తుంది, మర్చిపోం, గుర్తు పెట్టుకుంటాం. ఎక్కడో మోగుతున్నా అది ఏం పాట గుర్తించేస్తాం, ఎంత బిజీగా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక బండి ఏదో సౌండ్ చేసుకుంటా పోయింది, వెరీ ఇమీడియట్లీ యూ విల్ క్యాచ్ దట్, ఆ ట్యూన్ ని గుర్తుపడతావు. 2 ట్యూన్లు వచ్చినా కూడా ఆ ట్యూన్ ని నువ్వు గుర్తు పెట్టుకుంటావు. ఇవన్నీ క్వాలిటీస్ నీకుంటే యూ హ్యావ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్. లిరిసిస్టులు చక్కగా రాసేవాళ్ళు కానీ, ఏ వాయిద్యమైనా కానీ, అది ఏదైనా పాటలు పాడేవాళ్ళు కావచ్చు, సంగీత పరికరాలు వాయించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఉండేది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. 1000 గొంతుకలు గానగంధర్వులు ఉంటారు. ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ JNTU అనంతపూర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా సరే చదువుకోలేకపోయినాడు. జీవితం ఆయన పైకి తీసుకురాలేదా? ఇప్పటిదాకా అంత విశిష్టత ఉన్న వాటి ఎవరు లేదు. చాలా మంది గాయకులు ఉన్నారు. మహమ్మద్ రఫీ, ఆయన తెలుగు పాట పాడతానే మనకు అనిపిస్తుంది ఈయన భాష కాలింది అని. లతా మంగేష్కర్, ఆమె తెలుగు పాట పాడినా అనిపిస్తుంది. బట్ బాలసుబ్రహ్మణ్యం ఏ పాట పాడినా అది ఆయన భాషే, ఆయన మాతృభాషలాగా పాడగలిగిన గొప్ప క్యాలిబర్ ఆయనకు ఉంది. వాళ్ళ నాన్న తిన్నాడా, పనిమాలన్నాడా, ఇంజనీరింగ్ వదిలేసి ఇచ్చినావురా, వాళ్ళ నాన్న బలవంతంగా అక్కడికే పంపించింటే ఆయన పనే చేయగలిగేవాడు. ఏదో ఒక చిన్న ఆఫీస్లో ఒక ఇంజనీర్గా 10,000-15,000 జీతంతో. సో who will works on their intelligence, they don't have any limits to their career, only sky is the limit. Understand? Right. The 6th intelligence is kinesthetic. Kinesthetic అంటే శారీరక దారుణ్యం. ఏదైతే పెన్ సరిగా రాయలేదు, సో అందుకే నేను ఫ్యూ వర్డ్స్ రాస్తున్నాను, చెప్తున్నాను కదా, మీరు రాసేసుకోండి. కైనెస్థెటిక్. సో వాట్ ఈస్ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్? ఏ ఆట అయినా నువ్వు చాలా బాగా ఆడగలవు, చాలా అద్భుతంగా ఆడగలవు, అలసిపోవు, నీ శరీరం దానికి సహకరిస్తుంది. మళ్ళీ కైనెస్థెటిక్ లో కూడా 2 ఉన్నాయి, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అని. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే మన చేతులతో కుట్లు, అల్లికలు, పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ చేస్తుంటారు, టైలరింగ్ చేస్తారు. ఒక ఆయన ఫోటో పెట్టుకొని ఈ బార్బర్ షాప్ అన్ని మెయింటైన్ అవుతుంటాయి. మీకు తెలుసా, ఆయన ఒక గడ్డికి 2 లక్షలు తీసుకుంటాడు. నాట్ గెటింగ్ హిస్ నేమ్, షారుఖ్ ఖాన్. సో ఇది దీస్ ఆల్ ఆర్ కైనెస్టిక్ స్కిల్స్. డ్రెస్ డిజైనర్స్, సో కైనెస్టిక్ స్కిల్స్. ఆటగాళ్ళందరూ మనం చూసే క్రికెటర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, ఈ ఆటగాళ్ళందరూ ఏ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి? ఆటలు ఏమొస్తాయి? నేను చూస్తున్నాను, మాకు దగ్గర బంధువుల్లోనే ఉన్నారు, క్రికెట్ అంటే వాడికి ఇష్టం. వాళ్ళ నాన్న రోజంతా ఆడుకునేవాడు. కాసేపు వాడికి ఇష్టమైన క్రికెట్ అంతా ఒకసారి వాళ్ళ నాన్న బ్యాట్ వెళ్ళిపోతాడు. వాడు ఆ రోజు ఎంత హ్యాట్ అయ్యాడు. మా దగ్గర రిలేటివ్ అలాంటి ఇంజనీరింగ్, వాళ్ళ నాన్న మ్యాథ్స్ టీచర్. ఆ కాసేపైనా నువ్వు ప్లీజ్ ఫార్ములాస్ రివైజ్ చేసుకోవచ్చు కదా. హీ గాట్ బ్రేక్ హిస్ హార్ట్. వాడు ఆ రోజు ఏం చెప్పాలి వాళ్ళ నాన్నతో? నౌ హీ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ హిస్ కెరీర్. వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాడు, బాగా చదువుకున్నాడు, యూఎస్ వెళ్ళిపోతాడు. ఏ రోజు వాళ్ళ నాన్న ఫోన్ చేసి పలకరించాడు, బ్రేకింగ్ హార్ట్. నువ్వేమన్నావు? నేను ఇంజనీర్ కావాలన్నావు. అయినా నా మనసులో ఏముందో నువ్వు తెలుసుకోలేదు, నీ మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
I'm not telling you to behave like that. I'm asking the parents to understand their intelligence. వాళ్ళ చిన్ని గుండెల్లో ఏముందో, వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదించడమే జీవితానికి పరమావధి కాదు. ఎవరికైతే ఇష్టమైన పని చేస్తారో వాళ్ళు జీవితంలో చాలా ఎదగగలరు. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవిస్తే మన ఇష్టాలు కూడా వాళ్ళు గౌరవిస్తారు. ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ కమర్షియల్ ఇన్ నేచర్ అంటారు. ఇచ్చిపుచ్చుకోవడమే ఏ రిలేషన్ అయినా అంతే. అది ప్రేమైనా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, కోపమైనా కావచ్చు, ద్వేషమైనా కావచ్చు. మనం ఏ విత్తనం నాటితే అదే చెట్టే వస్తుంది. మన పిల్లలకి ఏమిచ్చి పెంచుతామో తిరిగి వాళ్ళు అదే ఇస్తారు. ఇస్ ద ప్రూవెన్ ప్రిన్సిపల్. అట్లా కాకుండా మనం కోపంగా తిరిగినా చేసినా వాడు అర్థం చేసుకుంటే వాడు మహాత్ముడు. అట్లా మహాత్ములు 1% ఉంటారు. సో ద నెక్స్ట్ So the next intelligence is natural intelligence. So what is natural intelligence? అంటే ప్రకృతితో మమేకం కావడం. ఈ ప్రకృతితో అంటే కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు కూడా చక్కగా పొలాలు పండిస్తున్నారు అద్భుతంగా. ఎకరాల్లో 10 బస్తాలు పండించగలిగితే వాళ్ళు 30 బస్తాలు పండించారు. దే గెట్ కనెక్ట్. మీకు ఒక చెట్టుని చూస్తే, ఒక పువ్వుని చూస్తే, దానికి ఒక చిన్న పండు వస్తే మీ మనసు ఆనందంగా ఉంది, ఇంకో చెట్టుని పెట్టాలని ఉంది. దాన్ని చూస్తుంటే మీకు బాగా అనిపిస్తుంది, తోటలో తిరుగుతుంటే బాగా అనిపిస్తుంటుంది, చెట్టుని చూస్తే ఒక స్నేహితులాగా అనిపిస్తున్నాడు. ఈ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి. యూ హ్యావ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. బెటర్ ట్రై టు గో ఇన్ దట్ ఫీల్డ్. ఓకే, పిల్లల్లో మీరు ఏముంది మీరు గమనించండి. మీ పిల్లల్లో ఏముంది? న్యాచురల్ ఇంటెలిజెన్స్. ప్రకృతి ప్రేమికులు అవుతారు. ల్యాండ్స్కేపింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నారమ్మా. చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రుల నుంచి తరతరాలుగా వచ్చి పంటలు పండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇష్టంతో వెళ్తున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు వచ్చి అక్కడక్కడ పొలాలు కొనేసేసి వ్యవసాయం చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. సో దిస్ ఆర్ ద న్యాచురల్ ఇంటెలిజెన్స్. ద లాస్ట్ వన్, స్పేషియల్ ఇంటెలిజెన్స్. Spatial. What is spatial intelligence? ఇప్పుడు ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ ని ఇలా నీట్గా, ఈ టేబుల్ ఇక్కడ ఉండాలా, ఇది ఇట్లా ఉండాలని ఎవరు చేశారు? ఖాళీ ప్లేస్ లో నుంచి. ఇప్పుడు ఒకప్పుడు ఇది ఒక పొలం. ఈ పొలంలో ఒక అద్భుతమైన పాఠశాల, ఒక అద్భుతంగా ఒక పాఠశాల, ఇవన్నీ ఈ ఏవి ఎక్కడ ఉండాలి ఇదంతా ఎవరు చేశారు? ఒక ఆర్కిటెక్ట్ చేస్తున్నారు. ఎవరు చేశారు? ఆర్కిటెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆర్కిటెక్ట్. లేదా మనం మాల్స్కి వెళ్తామా, ఫ్లోర్ మేనేజర్లు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్లేస్ ని ఎక్కువ వస్తువులు ఎక్కడ అలంకరించాలా, ఏవి ఎక్కడ పెట్టాలి, ఏవి అందుబాటులో ఉండాలి, ఏవి ఎక్కడ పెడితే తొందరగా వచ్చే కస్టమర్స్ కి దొరుకుతాయి. దిస్ ఇస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఒక 2 మీటర్ల క్లాత్ ఇస్తే దాన్ని అద్భుతంగా ఒక టాప్, ఒక సూట్ చేసి ఒక ఆమె ఇస్తుంది. ఇట్స్ ఆర్ దిస్ ఫ్యాషన్ డిజైనర్స్ హ్యావ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఒక చిన్న పేపర్ ఇస్తే దాని ఒక చిన్న ఒక డ్రాయింగ్, ఒక మాస్టర్ పీస్ లాగా, ఒక పువ్వు లాగా, ఒక బొమ్మ లాగా తయారు చేస్తారు. దట్ ఈస్ లైక్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్ యు విత్ మీ? Are you understood? These all are 8 types of intelligence. So, మనకి ఏమి ఇంటెలిజెన్స్ ఉంది? Try to explore. Parents కూడా try to explore it. మీ పిల్లల్లో ఏమి ఇంటెలిజెన్స్ ఉంది? అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా తల్లిదండ్రులందరం మనము మన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలనే, చక్కగా ఎదగాలనే చూస్తాం. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రైనింగ్ అండ్ కోర్ ఇంటెలిజెన్స్. ట్రైనింగ్ చేస్తే మానవ మేధస్సు దానికి అలవాటు పడుతుంది, చేస్తుంది, కానీ శరీరంతోనే పనిచేస్తుంది. మనం బయట ఉద్యోగాలు చేసే వాళ్ళని 100 మందిని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, సక్సెస్ వాళ్ళు అంతవరకే ఉంటారు, వాళ్ళకి రాక అంతవరకే ఉంటారు. అది మనసుతో పనిచేసే వాళ్ళే చాలా అద్భుతంగా ఎదుగుతారు. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏం చేస్తున్నారా మన ఫ్రెండ్స్ అంతా అంటే
బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లుగా పనిచేస్తున్నారు, చదువుకోని వాళ్ళందరూ స్కూల్ పెట్టుకున్నారు అంటే హీఈస్ ద ఎంప్లాయర్. మనం బ్యాక్ బెంచ్ అని ఎక్కిరిస్తాం. యు సీ ఎనీ ఇండస్ట్రియలిస్ట్, అమ్మాయిని తీసుకోండి, స్కూల్లో 100/100 వచ్చినవి చాలా తక్కువ. సచిన్ టెండూల్కర్ని తీసుకోండి, ఆయన 2-3 సబ్జెక్టులో ఫెయిల్ అయినాడు 10th క్లాస్లో. అమితాబ్ బచ్చన్, ఎనీ పర్సన్, ఎనీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ కెరీర్. అట్లని మిమ్మల్ని చదువుకోవద్దు అని నేను చెప్పట్లేదు. మై ఇంట్రెస్ట్, మై what I'm trying to let you know is మీ ఇంట్రెస్ట్ మీ కోర్ ఇంటెలిజెన్స్ మీ 8 ఇంటెలిజెన్సెస్ లో ఏది ఉంది దాంట్లో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా మీకు ఏ ఇంటెలిజెన్స్ ఉంది అనిపిస్తుంది కదా మీ మనసులకి. ఏ పని ఇంకా శుభ్రంగా చెప్పాలి అంటే ఏ పని చేస్తుంటే నువ్వు అలసిపోవు, నీకు ఆ పని చెయ్యాలనిపిస్తుందో ఏం తీసుకోవాలి, డిగ్రీలో ఏం తీసుకోవాలి, మీ కెరీర్ని అలా తీసుకోండి. when the world became global village, దాని కరోనా తర్వాత ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ ఈ జియో మీడియా డాటా మన చేతికి వచ్చిందో ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఈజీ. గో ఫర్ సర్చ్ ఇంజన్. సర్చ్ ఇంజన్ అంటే సర్చ్ ఉంటుందా, అక్కడ వెతకండి. నాకు ఇది ఇంట్రెస్ట్, నాకు ఏ ప్రొఫెషన్ సరిపోతుంది, లేదా నేను ఇంటర్లో ఏ కోర్సులు చేసుకోవాలి, ఈ కోర్సులు ఎక్కడ ఉన్నాయి, ఈ కాలేజీలో నేను సీట్ రావాలంటే నేను ఏం చేయాలి. వన్స్ యు స్టార్ట్ సర్చింగ్ ఇన్ దట్, దెన్ ఆల్గరిథం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీప్ ఆన్ సింగింగ్ ద సేమ్. అంటే ఒక్కసారి నువ్వు సర్చ్ చేస్తే నీకు ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఓపెన్ అవుతాయి, ఇన్ని గేట్స్ ఓపెన్ అవుతాయి. దిస్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. మీ పిల్లల కోసం మీరు సర్చ్ చేయండి. మనం ఎంత సర్చ్ చేస్తాం? ఒకసారి మీ మొబైల్స్ ఇస్తే నేను చెప్తాను. మనం ఏం సర్చ్ చేస్తాం, ఎక్కడ మంచి చీరలు ఏమి, లేకుంటే 1 గ్రామ్ గోల్డ్ ఎంత బాగున్నాయి, లేకుంటే వంటలు ఏం బాగున్నాయి, మీ వరకు మీరు ఇంకా చెప్పలేదు. We have to close our ears and eyes. What a child of 10th class or 9th class children are browsing in their search engines. So pathetic. ఏదైతే మనకు అందుబాటులో లేదో దానికోసం చాలా వెంబడాడుతున్నాం మనం. టీచర్లు చెప్పే మంచి మాటలు, పేరెంట్స్ చెప్పే మంచి మాటలు మన బుర్రలోకి వెళ్ళడం లేదు. బికాస్ దట్ ఈస్ సో అట్రాక్టివ్. ఏదైతే మనం సర్చ్ చేస్తున్నామో, ఏది చూడడం మనకు బాగా అనిపిస్తుందో దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేము. ఒకటే సర్చ్ మీరు టెస్ట్ చేసుకోవాల్సింది. నేను ఇది మా అమ్మ నాన్న ఎదురుగా కూర్చొని చేయగలనా, నేను ఈ వీడియో ఆర్ ఈ కంటెంట్ మా అమ్మ నాన్న ఎదురుగా కూర్చొని చూడగలనా, లేదా మా టీచర్ ఎదురుగా కూర్చొని చేయగలనా? చేయట్లేదు, సీక్రెట్ గా చేస్తున్నాను నువ్వు ఆ పని. అంటే 10 మంది ఎదురుగా ధైర్యంగా చేయలేని పని కదా, మరి అది నువ్వు ఒక్కడేగా ఎందుకు చేస్తున్నావు? సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ క్యారెక్టర్? క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ the way you behave with you even in the dark. Underline that word. నీతో నువ్వు చీకటిలో ఉన్నప్పుడు కూడా ఏ పని అయితే ధైర్యంగా చేయగలవో అదే నీ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ ద వే యు బిహేవ్ విత్ యు ఈవెన్ ఇన్ ద డార్క్. ఏ పని చేసేటప్పుడన్నా అది మంచిగా చేయాలి. నీ మనసులో ఆగుతుంది. పుట్ ఎ క్వశ్చన్. 4 సార్లు నీ మనసు గట్టిగా చెప్పినామంటే 5వ సారి అది నేను నా పని చెయ్యనియదు. కూరుకుపోతున్నారు ఇట్లా పాతాళంలోకి, ఊబిలోకి పిల్లలు. We are unable to read your minds. మొబైల్ చేతిలోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకప్పుడైనా మీరు ఏం చూసినారో తర్వాత ఫోన్ ఓపెన్ చేసిన వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు మీకు ఆ ఇంటెలిజెన్స్లు కూడా వచ్చేసినాయి. ఎరేస్ మొబైల్ మీరు యూజ్ చేసినంత పర్ఫెక్ట్ గా పేరెంట్స్ కూడా యూజ్ చేయలేకపోతున్నారు.
మరి మీకు ఎవరు మాస్టర్? మీకు ఎవరు మంచి చెప్పాలి? యువర్ మాస్టర్ ఈస్ విత్ ఇన్ ద యూ. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను ఇది ఎవరు ఎదురుగా చేయట్లేదు. అమ్మ పక్కన కూర్చోనో నాన్న పక్కన కూర్చోనో చేయట్లేదు, లేదా టీచర్ పక్కన కూర్చొని చేయట్లేదు. అంటే ఒక్కడే దొంగగా చేస్తున్నాను, చూస్తున్నాను. ఒకప్పుడు అమ్మాయిలకు వేరే మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు నో, నథింగ్. న్యూ ఇయర్ వీడియోస్ చూడాలి, బెంగళూరు అండ్ హైదరాబాద్. వాట్ ఫర్ వి ఆర్ రన్నింగ్ ఏ చైల్డ్ డస్ నాట్ నో. ఒక అమ్మాయికి తెలియట్లేదు, ఈక్వాలిటీ అని పరిగెడుతున్నారు. వై డు యు వాంట్ ఈక్వాలిటీ మా వెన్ యు ఆర్ సంథింగ్ అబోవ్ దాన్ ద మ్యాన్? చెప్పండి. ఒక కాలేజ్కి వెళ్ళి ఈక్వాలిటీ ఎంతమందికి అవసరం అంటే 90% అమ్మాయిలు చేతులు ఎత్తుతారు. నువ్వు ఈక్వాలిటీ అంటే ఎక్కువ ఉన్నావు. నువ్వు మగవాడు చేసే అన్ని పనులు చేయగలవు, నువ్వు బిడ్డని అనేది మగవాడు చేయలేకపోతున్నాడు అంటే నువ్వు పైన ఉన్నట్ట కింద ఉన్నట్ట. ఎందుకు నువ్వు కిందికి రావాలని చెప్తున్నావు? దే ఆర్ లూజింగ్. అమ్మాయిలు ఆ మాతృత్వాన్ని లూజ్ అయిపోతున్నారు ఈ వేటలో పరిగెత్తుతూ. కుక్కలు పిల్లులు ఎంత అద్భుతంగా పెంచుతాయో పిల్లల్ని. అవి ఎప్పుడు వాళ్ళ మాతృత్వాన్ని కోల్పోలేదు. అమ్మాయిలు ఆ గుణాన్ని కోల్పోతున్నారు. దట్స్ వై 60% ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఈస్ నాట్ గెటింగ్ పీరియడ్స్ ప్రాపర్లీ. PCODs, చాలా సమస్యలు వస్తున్నాయి మీకు. దట్ ఈస్ యువర్ హెల్త్, నాట్ ఓన్లీ యువర్ హెల్త్, దట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ ద సొసైటీ. కదా, బాధ్యత కాదు అది. మనం ఎంత ఆరోగ్యంగా మన తల్లిదండ్రులు పుట్టించినారంటే ఇది ఒక సైకిల్. నేచర్ ఇస్ ఎ సైకిల్. మనం తిరిగి ఇటువంటి అద్భుతమైన మనం ఎవ్వరూ ఇక్కడ ఉన్నాం. ఇంకో 50 ఏళ్ల తర్వాత మీరు ఉంటారు, మేము ఎవరు ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఎవరు ఉన్నాం 50 ఏళ్ల తర్వాత. బికాస్ వీఆర్ ఆల్రెడీ నియరర్ టు 50 అబౌవ్ ఉన్నాం కదా. అంటే మనలాంటి జీవిని ఒక జీవిని ప్రకృతికి ఇచ్చిపోవాలి, అది ప్రకృతి ధర్మం. ఆ గుణాన్ని కోల్పోతున్నారు ఈ జనరేషన్. ఐఎమ్ టాకింగ్ టూ ఫార్, చాలా ముందుకు మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ గేట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వదిలేస్తే మీరు ఇంటర్ పోయిన తర్వాత, ఇంజనీరింగ్ పోయిన తర్వాత ఏమవుతారో తెలియట్లేదు. సో దట్ స్మాల్ సీడ్ ఆల్సో, దట్ మోరల్ టర్పిట్యూడ్ సీడ్ ఆల్సో ఐ వాంట్ టు సో ఇన్ యువర్ బ్రెయిన్. ఎప్పుడు మీ చాస్టిటీని కోల్పోవద్దండి, మీ పవిత్రతను కోల్పోవద్దండి. ఎవ్వరు చూడడం లేదు. ఎవ్రీథింగ్ వి వాంట్ టు డూ హైడ్ అండ్ సీక్ గేమ్. నెవర్ అండ్ ఎవర్ ద స్కై ఈజ్ వాచింగ్. ఎస్, ఆకాశం లేని చోట ఎక్కడైనా ఉందా? భూమి లేని చోట ఎక్కడైనా ఉందా? అందుకే మన పెద్దలు పంచభూతాలు దేవుళ్ళు అని చెప్పినారు. అట్లీస్ట్ దట్. అయ్యో, అమ్మ చూడడంలా, నాన్న చూడడంలా, ఎవరు చూడడంలా, కెమెరాలు లేవు. ఫస్ట్ మనం చూసేది కెమెరాలు ఉన్నాయా లేవా. బట్ ద నేచర్ హ్యాస్ గ్రేట్ మెమరీ. నేచర్ ఈస్ గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్. నువ్వు చేసే పనిని నేచర్ గుర్తు పెట్టుకుంటుంది, నీకు అదే ఫ్యూచర్లో ఇస్తుంది. I never thought I start my life as a small teacher in a small school with 1,000 rupees salary. With per month, ఒక నెల 30 రోజులు కష్టపడితే ఒక నెల జీతం 1000 రూపాయలు. జస్ట్ 25 years బ్యాక్. కొన్ని చోట్ల నాకు సెషన్కి పిలిస్తే గంటకు 10,000 ఇస్తారు. I did not do anything. I have done only the honest work. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యంతో పని చేసుకుంటూ పోతున్నా. ఆ లక్ష్యాన్ని నేచర్ గుర్తించింది. ఓహో, ఈమె పని చేసేది సొసైటీకి పనికి వస్తుంది, లెట్ హర్ పుష్. నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు వేసుకోలేదు. ఆమె సైకాలజిస్ట్, నాకు ఎక్కడ బోర్డు కూడా పెట్టుకోలేదు నేను. బట్ కేసెస్ కమ్ టు మీ విత్ ద గ్రేట్ హాస్పిటల్స్ అండ్ రెఫర్డ్ బై ద గ్రేట్ డాక్టర్స్. కిమ్స్ నుంచి వస్తాయి నాకు కేసెస్, విశ్వభారతి నుంచి వస్తాయి, కేఎంసీ నుంచి వస్తాయి.
And tomorrow I'm giving a session in Kurnool Heart Foundation where many doctors are members in that. వాళ్ళందరికంటే తెలివైన దాన్ని కాదు నేను, బట్ నీ లక్ష్యం, ఐఎమ్ టెల్లింగ్ యూ మై స్టూడెంట్స్, మై డియర్ చిల్డ్రన్, నీ లక్ష్యం గొప్పదైనప్పుడు, నీ లక్ష్యం పవిత్రంగా ఉన్నప్పుడు, ద నేచర్ హెల్ప్స్ యూ, ద నేచర్ సపోర్ట్స్ యూ. ద నోబుల్ స్కూల్ ఇస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్. ఏదో చెయ్యాలి, ఇట్లా చిన్న ఊర్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నథింగ్ మోర్ దెన్ దట్. ఓన్లీ దట్ ఇంటెన్షన్ ఈజ్ ఎ గ్రేట్ పిక్చర్ అండ్ ఎ రియాలిటీ ఆఫ్ దిస్ స్కూల్. 2 ప్రూవెన్ ఎగ్జాంపుల్స్, నేను కథలు చెప్పలేదు, 2 లివింగ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. యు జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ టుడే. ఈ తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉండాలంటే 3/1/2026 బిఫోర్ ఆఫ్టర్. మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ఈ రోజు ముందే ఎలా ఉండేది మీ మైండ్ సెట్, ఈ రోజు తర్వాత ఎట్లా ఉంది. దిస్ షుడ్ బి. చదువు ఒక్కటే ఉంటే పనికిరాదు, తెలివితేటలు ఒక్కటి ఉంటే పనికిరాదు, దానితో పాటు మొరాలిటీ ఉండాలి. లేదా మీరు చూసుకోండి, యూట్యూబ్ చూస్తారు కదా, ఈరోజు చూస్తున్నారు కదా, లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు వచ్చినాయి. నేను నా ఇష్టం అన్న వాళ్ళని కూడా బంట బూతులు చెప్తున్నాను. నథింగ్. నువ్వు ఒక్కడికి ఈ లోకంలోకి రాలేదు, నువ్వు ఎక్కడికి ఈ లోకంలో నుంచి పోవు. యు హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట, ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపడాలి, ఎదుటి వాడికి హాని కలిగించకూడదు. ప్లీజ్ మేక్ ఎ మార్క్. సింపుల్. ఎక్కువ అవుద్దు రూల్స్, ఎక్కువ అవుద్దు రూల్స్. ఎన్ని రూల్స్ చెప్పాను? 5 చెప్పాను మీకు. లెట్ us recap. The first one, every child is born intelligent. మీరందరూ పుట్టుకతో మేధావులే, ఆ విషయాన్ని మీరు గుర్తించండి. సెకండ్ వన్,